ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఈ జీవిత కాలము మట్టుకే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమా దేవునికి కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందుము అంటూ లేఖనం సెలవిస్తుంది. మనం ఈ భూమి మీద జీవించడానికి దేవుడు నిర్ణయించిన కాలం 70 సంవత్సరాలు, లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయితే దేవుడు వారికి దయచేసిన ఆయుష్కాలం కంటే ముందుగా చనిపోయే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. మనిషి బ్రతికే జీవిత కాలంలో వారికి దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారన్న దాన్ని బట్టి వారి జీవన విధానం ఉంటుంది. చాలామందికి వాళ్ళు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారో వాళ్ళకే తెలియదు. దేవుడు అంటే ఎవరో, దేవుడు మనుషులకి ఏం చేస్తాడో, మనుషులు దేవునికి ఏం చేయాలో అసలు తెలీదు. తెలిసిందల్లా ఒకటే, అవసరమైతే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళకూడదనేది. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మనకొచ్చే కష్టాలని బాధల్ని తీర్చడం, మనకి ఏ ఆపద రాకుండా కాపాడమే దేవుని బాధ్యత అనుకుంటారు. దేవుడు మనల్ని చల్లగా చూడాలి అన్న ఒకే ఒక్క కారణంతోనే దేవుణ్ణి నమ్ముతారు తప్ప, మనం చనిపోయిన తర్వాత దేవుడిచ్చే నిత్య జీవం కొరకు ఎవరో దేవుణ్ణి నమ్మరు. ఎప్పుడు చనిపోతామో తెలియని తాత్కాలికమైన ఈ శరీరం పట్ల అంత శ్రద్ధ చూపించేవారు చనిపోయిన తర్వాత నిత్యము జీవించే ఆత్మ పట్ల శ్రద్ధ చూపించకపోవడం దౌర్భాగ్యమే. దేవుని నమ్మని అన్యజనులు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకొని సుఖవంతమైన జీవితం జీవిస్తున్నారు. డబ్బు లేని దరిద్రులు కూడా అడుగు తిని బ్రతుకుతున్నారు. దేవుణ్ణి నమ్మని వారు వారి అవసరాలు వారే తీర్చుకుంటున్నప్పుడు కేవలం మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుణ్ణి నమ్మడం దౌర్భాగ్యం కాక ఇంకేమవుతుంది? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుని దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడిగితే ఎంత అసహ్యంగా ఉంటుందో, ఈ భూమి మీద జీవించడానికి కేవలం మన అవసరాల కోసం భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని నమ్ముకోవడం అంతకంటే అసహ్యంగా ఉంటుంది. మంచివారి మీద చెడ్డవారి మీద జాలి చూపించే దేవునికి మన గురించి ప్రత్యేకంగా ఆలోచించమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెడ్డవారి మీదనూ మంచివారి మీదనూ తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీదనూ వర్షం కురిపించుచున్నాడు అంటూ మత్తయి 5వ అధ్యాయం 45వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం మన గురించి ఆలోచించుకునే దానికంటే ఎక్కువగా దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని దేని గురించి అయితే మనం అడగాలని దేవుడు కోరుకుంటున్నాడో అవి కాకుండా మిగతావన్నీ అడుగుతున్నాం. అవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని ఈ జీవితకాలం మటుకు జీవించడానికి ఏం అవసరమో వాటి గురించే యేసుప్రభు చెప్పాడు. కాబట్టి మనం వాటి గురించి కాకుండా ఈ లోకంలో మనల్ని నడిపించడానికి అవసరమైన పరిశుద్ధాత్మ కొరకు చనిపోయాక మన ఆత్మను నిత్య జీవమునకు చేర్చులాగన మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉందాం. ఈ లోకంలో మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం అన్నది చనిపోయాక మనం నరకానికి వెళ్ళాలా, పరలోక రాజ్యం పోవాలా అన్నది నిర్ణయిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.